ఇంటి ముందుకు వచ్చిన జొన్న అటుకులు కొనడం ఈజీ అయింది కానీ వాటిని తాలింపు వేయడానికి కావాల్సిన ఐటమ్స్ తీసుకురావడానికి పెద్ద టాస్క్ అయింది. ఎందుకంటే ఆ రోజు మా ఆయన ఇంటి దగ్గర లేకుండే మా చెర్రిబాబుని గానీ సోనుబాబుని గానీ షాప్ కి పంపించాలంటే వాళ్ళని 1 గంట 2 గంటలు బ్రతిమలాడాల్సిందే తప్పదు. మళ్ళీ లల్లుబాబు ఏడిస్తే గానీ వాళ్ళు షాప్ కి వెళ్ళలేదు, పల్లీలు పుట్నాలు తీసుకురాలేదు. మొత్తానికి ఈ జొన్న అటుకుల్ని నా స్టైల్లో ఇలా తాలింపు వేసిన. ఏ అటుకుల తాలింపు అయినా వెల్లుల్లి ఎక్కువ ఉండాలి, వాటిని కచ్చపచ్చగా దంచుకోవాలి. మనం తీసుకునే అటుకుల క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఈ కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. ఈ అటుకుల్ని ఇంటి ముందుకి అమ్మడానికి వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకున్నాం కాబట్టి ఒక డబ్బా కొలతతో ఇచ్చిండ్రు. అన్ని కలిపి సుమారుగా 1 కేజీ అయితే అని నా అంచనా. కేజీ జొన్నటుకులకి 1/2 కిలో పల్లీలు, 1/2 కిలో పుట్నాలు వేసిన. పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర అన్ని ఒకేసారి వేసి ఫ్రై చేసిన. ఇందులో కరివేపాకు ఒకటి మిస్ అయింది. మేము ఉండేది పల్లెటూరులో అయినా కరివేపాకు కరువు వచ్చింది. అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ కి సరిపడా సాల్ట్, కలర్ కి సరిపడా పసుపు వేసుకున్నా. ఇలా అన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తాలింపుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ జొన్న అటుకులు మస్తు క్రిస్పీగా ఉన్నాయి. అందులోకి తాలింపుని వేసుకుంటున్నా. అటుకులు విరిగిపోకుండా అవన్నీ మిక్స్ అయ్యేలా నెమ్మదిగా కలుపుకోవాలి. మీలో ఎంతమందికి ఈ జొన్న అటుకులు అంటే తెలుసు, ఎంతమంది టేస్ట్ చేసిండ్రో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోకి.